యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత చక్కగా మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు చూడండి. జోబ్ చాప్టర్ 5 వర్స్ 21లో 3rd లైన్, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఎందుకు భయపడవు? కానీ దేవుడు చెప్తున్నాడు, అంటే ఏదో అయిపోతుంది, ఏదో వచ్చి పడిపోతుంది, ఏదో రోగము నాకు సంభవించేస్తుంది, అయిపోయింది, లేకపోతే నా ప్లాన్లన్నీ పాడైపోయినాయి, నేను నాశనం అయిపోతున్నానేమో, నా కుటుంబం అంతా దిక్కు లేకుండా అయిపోతుందేమో, ఏదో జరిగిపోతుంది అని దినము భయంతో బ్రతుకుతున్నావు. ఎవరో వస్తారు, ఎవరో చంపేస్తారేమో, లేకపోతే ఎవరో వచ్చి మమ్మల్ని బజారు పాలు చేసేస్తారేమో, ఏదో గుట్టుగా బ్రతుకుతున్నాం. మేము ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నాం. మమ్మల్ని అందరూ వీధిలోకి లాగేస్తారేమో, అల్లరి పాలు చేసేస్తారేమో అని భయంతో బ్రతుకుతున్నావా? రాత్రి వేళ మెలకు కలిగి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగున్నానన్నాడు కీర్తనకారుడు. ఆ పిచ్చుక రాత్రి తెల్లవార్లు ఆకాశం వైపు చూస్తూనే ఉంటుంది. వర్షం పడుతూ ఉంటుంది, గాలి పడుతూ ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది, చలికి వణికిపోతూ ఉంటుంది, కానీ ఇంటిని విడిచిపెట్టకుండా ఇంటి పైనే అలాగే ఎదురు చూస్తుంది. ఒక దినము, ఒక సమయం వస్తుంది, వెలుగు వస్తుంది, మంచి వాతావరణం వస్తుంది, నేను బాగుపడతాను, నా బిడ్డలకు ఆహారం పెట్టుకుంటానని ఎంత నిరీక్షణగా ఎదురు చూస్తుందో అలా చూస్తున్నానన్నాడు కీర్తనకారుడు. బహుశా ప్రతి దినము భయంతో బ్రతుకుతున్నావా? ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు భయంగా ఉంది, నేను వర్క్ చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను కానీ ఏదో తెలియని టెన్షన్ నాకు ఎక్కువైపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అని ఏడుస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రళయం వచ్చినను నీవు భయపడకుందువు. ఎందుకంటే దేవుడు నోవాహుకి మాట ఇచ్చాడు, నోవాహు బాధపడకు, ఇక జల ప్రళయం ద్వారా మనుషులకు నాశనము కలగజేయను, భూమిని నాశనం చేయనని చెప్పాడు. ప్రళయం అంటే అప్పులు అయి ఉండొచ్చు, రోగం అయి ఉండొచ్చు, ఎన్నో భయంకరమైన లేని నిందలు, శోధన, కష్టాలు, చీకటి, బాధలు అన్నీ నీ మీదకి కలిసి ఒక్కటిగా వచ్చేస్తున్నాయి అనుకుంటున్నామో, ఏది రావడానికి లేదు. ఎంత దగ్గరికి వచ్చినా నీ దగ్గర దేవుడున్నాడు, నీ మీదకి రావటానికి లేదు. నిన్ను సురక్షితంగా గమ్యానికి ప్రభు చేరుస్తాడు. భయపడకు, ప్రళయం వచ్చినను నీవు భయపడిన అవసరం లేదు. ఏ కీడు నీకేం చేయలేదు, ఏ రోగము నిన్ను నాశనం చేయలేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆత్మ నిన్ను బ్లెస్ చేస్తోంది. కృప, ఆశీర్వాదాన్ని కలుగును గాక. గాడ్ బ్లెస్.